Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for Group 1 and Group 2 for the both Telugu states, Telangana and Andhra Pradesh. So current affairs series lo bhaganga today's important current affairs. So current affairs of April 2nd, 2026. So let us discuss each topic in detail. Okay, number one topic, that is Spain sheds airspace for US planes involved in war on Iran. So స్పెయిన్ మనం లాస్ట్ ఒక 1 వీక్ నుంచి డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో ఇందులోకి ఎంట్రీ ఇచ్చింది ఎవరు? యుఎస్ఏ. సో యుఎస్ఏ ఎంట్రీ ఇంటూ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్. సో అమెరికా ఎంటర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు చూస్తాం. సో దీనికి సంబంధించి స్పెయిన్ వాళ్ళకు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో హియర్ స్పెయిన్ షెడ్స్ ఎయిర్ స్పేస్ ఫర్ యుఎస్ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ ఆన్ ఇరాన్. సో ఇరాన్ పైన అమెరికా దాడులు, ఆ నేపథ్యంలో స్పెయిన్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి అంటే వాళ్ళ గగనతలం పైన ఈ యుద్ధ రంగానికి సంబంధించిన అమెరికాకు సంబంధించిన ప్లేన్స్ని ఎగరడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో హియర్ స్పెయిన్ షెడ్స్ ఎయిర్ స్పేస్ ఫర్ యుఎస్ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ ఆన్ ఇరాన్. సో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్లో అమెరికా ఎంట్రీ తర్వాత ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తుంది. సో దానికి అనుగుణంగా స్పెయిన్ కంట్రీ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, మేము వార్కి అగెనిస్ట్గా ఉన్నాము. సో మా గగనతలం పై నుంచి ఈ వార్కి సంబంధించిన యుఎస్ ప్లేన్స్ ఎగరడానికి వీల్లేదు అని చెప్పేసి పర్మిషన్ని ఇవ్వడం లేదు. సో దే డినైడ్ ద పర్మిషన్స్ ఫర్ ద యుఎస్ ప్లేన్స్ విచ్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్ ఆన్ ఇరాన్. సో స్పెయిన్కి సంబంధించిన అప్డేట్. సో స్పెయిన్ షెడ్స్ ఎయిర్ స్పేస్ ఫర్ యుఎస్ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ ఆన్ ఇరాన్. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. అదేవిధంగా నెక్స్ట్ రష్యా గ్యాసోలిన్ ఎగుమతుల పైన నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఇలాంటి దానికి సంబంధించిన నెక్స్ట్ ఎనర్జీ ఎమర్జెన్సీ. ఎనర్జీ ఎమర్జెన్సీని కూడా విధిస్తున్నాయి కొన్ని దేశాలు. అదేవిధంగా ఇప్పుడు స్పెయిన్ తీసుకున్న డెసిషన్ ఏంటి? స్పెయిన్ షెడ్స్ ఎయిర్ స్పేస్ ఫర్ యుఎస్ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ ఆన్ ఇరాన్. సో ఇరాన్తో ఒకవేళ యుఎస్ఏ వార్కి దిగినప్పుడు వారి గగనతలం పైన ఎగరడానికి యుఎస్ ప్లేన్స్కి పర్మిషన్ ఇవ్వబోము అని చెప్పిన కంట్రీ ఏంటి అంటే స్పెయిన్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. స్పెయిన్ క్లోజ్డ్ ఇట్స్ ఎయిర్ స్పేస్ టు యుఎస్ మిలిటరీ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అటాక్స్ ఆన్ ఇరాన్ ఇన్ late March 2026. The Spanish government, led by Prime Minister Pedro Sanchez, took this stance to avoid participating in a war it considers illegal and prevent further escalations in the Middle East. So we are against the war. అని చెప్పేసి స్పెయిన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి? దే ఆర్ denying the permission for the US military planes that were being flown by స్పెయిన్ గగనతలం. సో స్పెయిన్కి సంబంధించిన గగనతలానికి పైన యుఎస్ఏ మిలిటరీకి సంబంధించిన ప్లేన్స్ ఎగరడానికి వీల్లేదు అని చెప్పేసి పర్మిషన్ని డినై చేసిన కంట్రీ ఏంటి అంటే స్పెయిన్. సో అపోజిషన్ టు ద వార్. వాళ్ళ స్టాన్స్ ఏంటి? స్పెయిన్ ఈజ్ అపోజిషన్ టు ద వార్. సో స్పెయిన్ అపోజింగ్ ద వార్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్పెయిన్ హ్యాస్ అఫీషియల్లీ labeled the US-Israel campaign against Iran as reckless and violation of international law. ఇదొక ఇంటర్నేషనల్ లాకు వయలేషన్ అని చెప్పేసి వీఆర్ denying the permission for US military planes అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన కంట్రీ ఏంటి? స్పెయిన్. సో 2026 మార్చి చివరిలో ఇరాన్ పై దాడులలో పాల్గొన్న అమెరికా సైనిక విమానాల కోసం, సో ఇక్కడ సైనిక విమానాల కోసం మాత్రమే, సో మిలిటరీ ప్లేన్స్ కోసం మాత్రమే, నార్మల్గా మనం ఈ ప్యాసింజర్కి సంబంధించిన వాళ్ళు దానికి కాదు. సో ఓన్లీ మిలిటరీ ప్లేన్స్కి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. బికాజ్ ఈ మిలిటరీ ప్లేన్సే కదా యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవి, దానికోసమని మిలిటరీ ప్లేన్స్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వట్లేదు స్పెయిన్ వాళ్ళు. సో 2026 మార్చి చివరిలో ఇరాన్ పై దాడులలో పాల్గొన్న అమెరికా సైనిక విమానాల కోసం స్పెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది.
ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ నేతృత్వంలోని స్పానిష్ ప్రభుత్వం తాము చట్ట విరుద్ధమని భావించే యుద్ధంలో పాల్గొనకుండా ఉండేందుకు మరియు మధ్య ప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతను నివారించడానికి ఈ వైఖరిని తీసుకుంది. సో వాళ్ళేంటి, దే ఆర్ అగెనిస్ట్ ద వార్. సో ఇది చట్ట విరుద్ధమని భావిస్తున్న స్పెయిన్. యుద్ధ వ్యతిరేకత. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రచారాన్ని స్పెయిన్ అధికారికంగా అవివేకమైనదిగా మరియు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. సింపుల్గా స్పెయిన్ ఏం చేసింది, వారి గగనతలం పైన వెళ్తున్న అమెరికా సైనిక విమానాల కోసం పర్మిషన్ ఇచ్చేది లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. సో స్పెయిన్ దే నీడ్ పర్మిషన్ ఫర్ ద యుఎస్ మిలిటరీ ప్లేన్స్. నెక్స్ట్ యురేనియం. సో యురేనియంకి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. సో యురేనియం దట్ ఈస్ ఫస్ట్ టాప్ 10 కంట్రీస్ ఆఫ్ యురేనియం ప్రొడక్షన్. టాప్ 10 కంట్రీస్ ఆఫ్ యురేనియం ప్రొడక్షన్. సో టాప్ 10 కంట్రీస్ ఏమున్నాయి చూద్దాం. నెంబర్ 1 కజకిస్తాన్, నెంబర్ 2 కెనడా, నెంబర్ 3 నమీబియా, నెంబర్ 4 ఆస్ట్రేలియా, నెంబర్ 5 ఉజ్బెకిస్తాన్, నెంబర్ 6 రష్యా, నెంబర్ 7 నైగర్, నెంబర్ 8 చైనా, నెంబర్ 9 ఇండియా, నెంబర్ 10 సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ యురేనియం ప్రొడక్షన్కి సంబంధించిన టాప్ 10 కంట్రీస్ ఏంటి అంటే కజకిస్తాన్, నెక్స్ట్ కెనడా, నమీబియా, ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్, రష్యా. అదేవిధంగా భారతదేశం ర్యాంక్ ఎంత, 9వ స్థానంలో ఉన్నది భారతదేశం. సో ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇలాంటి ర్యాంకింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ కాటన్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఫుడ్ ప్రొడక్షన్ కానీ, ఇలాంటివి కోల్ ప్రొడక్షన్, ఇలాంటి దాంట్లకు సంబంధించిన ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇంపార్టెంట్. దీనిలో భాగంగా యురేనియం ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 43% ప్రొడక్షన్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది, కజకిస్తాన్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా 15% వచ్చి మనకు కెనడా నుంచి రావడం జరుగుతుంది. 11% వచ్చేసి నమీబియా నుంచి రావడం జరుగుతుంది. ఆస్ట్రేలియా అకౌంట్స్ ఫర్ 8%, ఉజ్బెకిస్తాన్ 6%, రష్యా 5%, వెరస్ నైగర్ 4%, చైనా 3%, ఇండియా 1%, సౌత్ ఆఫ్రికా <1%. సో మనకు టాప్ 3 కంట్రీస్ ఇంపార్టెంట్, కజకిస్తాన్, కెనడా, నమీబియా. అదే ఇండియా ర్యాంక్ ఎంత, 9th. ఇండియా పర్సంటేజ్ ఎంత, 1%, వెరస్ కజకిస్తాన్ 43% ఆఫ్ యురేనియం ఈజ్ ఫ్రమ్ కజకిస్తాన్. సో కజకిస్తాన్, కెనడా, నమీబియా టాప్ 3 కంట్రీస్. అదేవిధంగా ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, ఇండియా ర్యాంక్ 9. ఇండియా ర్యాంక్ వచ్చేసి 9. సో యురేనియం ప్రొడక్షన్లో ర్యాంకింగ్స్, యురేనియం ప్రొడక్షన్. సో ఇండియా ర్యాంక్ 9th ప్లేస్లో ఉంది. ప్రొడక్షన్ అకౌంట్స్ ఫర్ 1%. సో యురేనియం నిల్వల గురించి కూడా మనం వార్తల్లో తరచుగా నిలిచే సబ్జెక్ట్, యురేనియం నిల్వలు. సో భారతదేశంలో కూడా యురేనియం నిల్వలు కనుగొంటున్నారు. ఒకవేళ మన దగ్గర అది అప్రూవ్ అయిందంటే మనం కూడా ఈ 1% కన్నా ఎక్కువగానే ప్రొడక్షన్కి సహకరించగలుగుతాం. సో ఇప్పుడు టాప్ 3 కంట్రీస్ ఏంటి, కజకిస్తాన్ 1, సెకండ్ కెనడా, థర్డ్ నమీబియా, ఇండియా ర్యాంక్ వచ్చేసి 9. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్న డ్రగ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. దట్ ఈస్ GLP-1 receptor agonist. GLP-1 అగోనిస్ట్. సో GLP-1 అనే డ్రగ్ ఇప్పుడు న్యూస్ లో ఉంది. అది దేనికి సంబంధించిందో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. GLP గ్లూకాన్ లైక్ పెప్టైడ్ 1. దాన్ని సింపుల్ గా మనం ఏమంటున్నాం, GLP డ్రగ్ అంటున్నాం. సో GLP డ్రగ్ దేనికోసం వినియోగిస్తారో చూద్దాం. The central government has intensified action against the misuse and unauthorized sale of weight loss and diabetes drugs. సో ఇక్కడ ఈ GLP డ్రగ్ దేనికోసం వాడుతున్నారు, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్ కోసం వాడుతున్న డ్రగ్.
బట్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది? మిస్యూజ్ అండ్ అన్ఆథరైజ్డ్ సేల్. సో మిస్యూజ్ అండ్ అన్ఆథరైజ్డ్ సేల్ ఆఫ్ GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి తగు చర్యలు తీసుకుంటుంది కాబట్టి మనకు న్యూస్లో ఉన్న టాపిక్. సో డిసీజెస్ టాపిక్ ఎలా ఇంపార్టెంటో, ఇలాంటి డ్రగ్స్ ఎప్పుడైనా మనకు మెడిసిన్ కానీ ఇలాంటి డ్రగ్ కానీ మనకి న్యూస్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ యాక్షన్ అగెనిస్ట్ ద మిస్యూజ్ అండ్ అన్ఆథరైజ్డ్ సేల్ ఆఫ్ వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ డ్రగ్స్, పర్టికులర్లీ GLP-1 receptor agonist. GLP-1 receptor agonist. Glucagon like peptide 1, full form glucagon like peptide 1 receptor agonist drug used for diabetes and weight loss treatment కోసం వాడే డ్రగ్. నెక్స్ట్, amid rising concerns over their unchecked availability. సో ఇక్కడ అన్ఆథరైజ్డ్ అదేవిధంగా మిస్యూజ్ అవుతున్న డ్రగ్ ఏంటి అంటే GLP-1 receptor అగోనిస్ట్ అనే డ్రగ్. ఇది దేనికోసం వాడుతున్నాం? డయాబెటీస్ కోసం వాడుతున్నాం, అదేవిధంగా వెయిట్ లాస్ కోసం వాడుతున్న డ్రగ్. సో ద మూవ్ కమ్స్ యాజ్ ఎ డిమాండ్ ఫర్ దీస్ డ్రగ్స్ సర్జెస్ అక్రాస్ ఇండియా విత్ అథారిటీస్ వార్నింగ్ ఆఫ్ సీరియస్ హెల్త్ రిస్క్ లింక్డ్ టు అన్సూపర్వైజ్డ్ కన్జంప్షన్. సో ఇక్కడ అన్సూపర్వైజ్డ్ కన్జంప్షన్. సో అన్సూపర్వైజ్డ్ కన్జంప్షన్ అంటే ఏంటి? ఎలాంటి సూపర్విజన్ లేకుండా వీళ్ళు ఈ డ్రగ్ను వాడడం వల్ల మెనీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మనకు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది. సో డ్రగ్ పేరేంటి? GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్. దేనికోసం వాడుతున్నారు? డయాబెటీస్ మరియు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం వాడుతున్న డ్రగ్. ఓకేనా? సో నియంత్రిత లభ్యతపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో బరువు తగ్గించే మరియు మధుమేహ ఔషధాలు, ముఖ్యంగా GLP-1 రిసెప్టర్ అగోనిస్టుల దుర్వినియోగం మరియు అనధికార అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. సో GLP-1 రిసెప్టర్ అగోనిస్టుల దుర్వినియోగం. సో ఇక్కడ అన్ఆథరైజ్డ్ మరియు అనియంత్రిత. సో ఈ చర్యలపైన వీటిపైన ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేయడం చూస్తుంది. సో భారతదేశం అంతటా ఈ ఔషధాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకున్నారు. పర్యవేక్షణ లేని వినియోగంతో ముడిపడి ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి అధికారులు హెచ్చరిస్తున్నారు. సో అన్సూపర్వైజ్డ్ కన్జంప్షన్ అంటే ఎలాంటి సూపర్విజన్ లేని కన్జంప్షన్ అంటే పర్యవేక్షణ లేకుండా ఈ మందులను అధిక సంఖ్యలో వాడుతున్నారు. తద్వారా ఈ మందులకు డిమాండ్ పెరగడం జరిగింది. సో ఇప్పుడు ఈ GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ల వినియోగం భారతదేశంలో పెరిగింది. అది కూడా అన్సూపర్వైజ్డ్ కండిషన్స్లో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. ఓకేనా? ఒకవేళ ఇండియాకు సంబంధించిన డ్రగ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు, డ్రగ్స్ అంటే ఇక్కడ మెడిసిన్, డ్రగ్ అంటే ఇక్కడ ఏంటి? మెడిసిన్. ఓకేనా? సో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తుండాలి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్కి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇండియాకు సంబంధించింది ఏదైనా డ్రగ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సంస్థ ఏంటి? సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇక్కడ డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ, డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ Dr. Rajiv Singh Raghuvanshi is the current Drugs Controller General of India, DCGI. So DCGI full form enti? Drugs Controller General of India. Drugs Controller General of India, heading the Central Drug Standard Control Organization, that is CDSCO. Central Drugs Standard Control Organization head అని మనం ఏమంటున్నాం? డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ప్రజెంట్ DCGI ఎవరు మనకు? డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ ఈజ్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, వర్క్స్ under Central Drugs Standard Control Organization. So what is the primary objective of this Central Drugs Standard Control Organization అంటే చూద్దాం. బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ, హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీ. ద DCGI regulates pharmaceutical standards
approves new drugs and vaccines, ensures compliance with the Drugs and Cosmetic Act, and oversees the medical devices regulation. Simply they regulates the drugs, vaccines, etc. So DCGA, present DCGA ఎవరు? డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. ఏదైనా డ్రగ్ ఇండియన్ మార్కెట్లోకి రావాలంటే వీళ్ళ అప్రూవల్ ఉండాలి. అదేవిధంగా వ్యాక్సిన్స్ ఇండియాలోకి రావాలంటే వీరి అప్రూవల్ ఉండాలి. అదేవిధంగా డ్రగ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా డ్రగ్ వల్ల ఏదైనా ఎఫెక్ట్స్ వస్తున్నా కానీ ఎవరి ఆధీనంలో ఉంటుంది? అదే DCGI ఆధీనంలో ఉంటుంది. సంస్థ ఏంటి మనకు? CDSO, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ రోజు న్యూస్లో ఉన్నదేంటి? GLP-1 రిసెప్టర్ అగోనిస్టులకు సంబంధించిన డ్రగ్ దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి మనకు అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది దేనికోసం వాడుతున్నాం? మనము వెయిట్ లాస్ కోసం వాడుతున్నాం మరియు డయాబెటీస్ ని తగ్గించడం కోసం వాడుతున్న డ్రగ్, దట్ ఈస్ GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్, గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 అంటున్నాం. ఓకేనా? సో దీని అనాథరైజ్డ్ యూసేజ్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అధికారులు హెచ్చరించడం చూస్తున్నాం. సో నెక్స్ట్, ద ఇండియన్ నేవీ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ సంశోధక్. ఓకేనా? సో కీలకమైన స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమం కింద 4వ మరియు చివరి సర్వే నౌక. సో సర్వే నౌక అంటే ఏంటి? మనకు గస్తీ కోసం తిరిగే నౌకను సర్వే నౌక అంటుంది. అండ్ సంశోధక్, సో పేరు వచ్చేసి మనకు సంశోధక్. INS సంశోధక్. INS అంటే ఏంటి? ఇండియన్ నేవల్ షిప్. ఇండియన్ నేవల్ షిప్, INS సంశోధక్. సో నిన్నటి క్లాస్లో మనం INC గురించి చూసాం. ఇదే విధంగా ఈరోజు ఇండియన్ నేవల్ షిప్ గురించి చూద్దాం. ద ఇండియన్ నేవీ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ సంశోధక్, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ AD 3028, ద 4th అండ్ ఫైనల్ సర్వే విజల్. సో సర్వే విజల్లో భాగంగా మొత్తం 4 వెజల్స్ ని తయారు చేయాలని చెప్పేసి 2018లో డిసైడ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ 3 వెజల్స్ ని మనం నావీకి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 4th వెజల్ ని అప్పగించడం జరుగుతుంది. ఆ 3 వెజల్స్ ఏంటో చూద్దాం. ఈరోజు 4th వెజల్ కూడా చూద్దాం. డెలివర్డ్ బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్కతా. సో కోల్కతాకు సంబంధించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసిన INS సంశోధక్. నెక్స్ట్, ద వెజల్ స్ట్రెంగ్థెన్స్ ఇండియన్స్ హైడ్రోగ్రాఫిక్ క్యాపబిలిటీస్. హైడ్రోగ్రాఫిక్ క్యాపబిలిటీస్ అంటే ఏంటి? సముద్రానికి సంబంధించిన మొత్తం టోటల్ సర్వే చేస్తున్న వెజల్ ని మనం ఏమంటున్నాం? సంశోధక్ అంటున్నాం. దానికోసమనే పేరు కూడా ఉంది, ద 4th అండ్ ఫైనల్ వెజల్, సర్వే వెజల్. సో సముద్రానికి సంబంధించిన సర్వే చేపట్టే వెజల్ ని మనం ఏమంటున్నాం? సంశోధక్ అంటున్నాం. సో ఇందులో టోటల్ 4 ఉంటాయి. లాస్ట్ వచ్చేసి సంశోధక్. సో ఇట్ ఈస్ కేపబిలిటీ ఆఫ్ హైడ్రోగ్రాఫిక్ అంటే ఏంటి? వాటర్ రిలేటెడ్ కి సంబంధించిన సర్వే చేసేదాన్ని మనం హైడ్రోగ్రాఫిక్ అంటున్నాం. అండ్ సపోర్ట్స్ బోత్ డిఫెన్స్ అండ్ సివిల్ మ్యారిటైమ్ ఆపరేషన్స్. సో లెట్ us discuss the background of the project. The contract for the construction of 4 survey vessels large ships was signed on 30 October 2018. So 30 October 2018 అప్పుడు ఒక 4 లార్జ్ సర్వే వెజల్స్ ని తయారు చేయాలని చెప్పేసి ఒప్పందం జరిగింది 2018లో. దానికి సంబంధించి 3 ఆల్రెడీ కమిషన్ చేయబడ్డాయి. ఇప్పుడు 4వది కమిషన్ చేశారు. 4వ పేరు సంశోధక్, INS సంశోధక్. INS అంటే ఏంటి? ఇండియన్ నేవల్ ship. So Samshodak is the last vessel in this series following INS Sandhyak, next INS Nirdeshak and INS Ikshak. Okay, Ikshak ఒకటి, నిర్దేశక్ ఒకటి, సంధ్యక్ ఒకటి, మొత్తం 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు 4th సంశోధక్. ఓకేనా? ఫస్ట్ ఏంటి? INS సంధ్యక్, సెకండ్ INS నిర్దేశక్ అండ్ INS ఇక్షక్, థర్డ్ది, 4th వచ్చేసి మనకు సంశోధక్. 4th ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 సర్వే వెజల్స్ లార్జ్ షిప్. కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 సర్వే వెజల్స్ లార్జ్ షిప్స్ signed in 2018. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 8 years
8 years టైం పీరియడ్లో టోటల్ 4 వెజల్స్ని ఇండియన్ నావీకి అప్పగించడం జరిగింది. అందులో ఐఎన్ఎస్ సంధ్యక్ ఒకటి, నిర్దేశక్ ఒకటి, ఇక్షక్ ఒకటి, ఇప్పుడు 4th మనకు ఐఎన్ఎస్ సంశోధక్. టోటల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయింది. సో ప్రాజెక్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 సర్వే వెజల్స్, లార్జ్ సర్వే వెజల్స్. సో కీలకమైన స్వదేశీ నౌక నిర్మాణ కార్యక్రమం కింద 4వ మరియు చివరి సర్వే నౌక సంశోధక్. దాన్ని ఏమంటున్నాం మనం, యార్డ్ 3028 అని కూడా పిలవడం జరుగుతుంది. సో 4వ మరియు చివరి సర్వే నౌక, లార్జ్ సర్వే వెజల్, దాన్ని ఏమంటున్నాం, సంశోధక్ అంటున్నాం. దానికి ఉన్న ఇంకొక పేరు ఏంటి, యార్డ్ 3028ను భారత నౌకాదళం ఇటీవల అందుకోవడం జరిగింది. ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, కోల్కతాకు సంబంధించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు అందించిన ఈ నౌక భారతదేశపు హైడ్రోగ్రాఫిక్ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు రక్షణ మరియు పౌర సముద్ర కార్యకలాపాలను కూడా మద్దతు ఇస్తుంది. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, హైడ్రోగ్రాఫిక్ సామర్థ్యాలను బలోపేతం చేయడం. అంటే ఆ మెరైన్ అంటే ఆ సముద్రానికి సంబంధించిన టోటల్ సర్వే చేపట్టే వెజల్ని మనం ఏమంటున్నాం, ఐఎన్ఎస్ సంశోధక్ అంటున్నాం. సో ఈ ప్రాజెక్టు గురించి చూద్దాం. 4 సర్వే వెజల్ లార్జ్ నౌకల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై 2018 అక్టోబర్ 30న సంతకాలు జరిగాయి. టోటల్ ప్రాజెక్టు రిలేటెడ్ ఎన్ని, 4 లార్జ్ సర్వే వెజల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని 2018లో జరిగిన ఒప్పందం. సో దానికి అనుగుణంగా మనకు ఇప్పటికే సేవలోకి ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ సందాయక్, ఇండియన్ నావల్ షిప్ సందాయక్, తర్వాత ఐఎన్ఎస్ నిర్దేశక్ అండ్ ఐఎన్ఎస్ ఇక్షక్. సో ఆల్రెడీ 3 ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. నెంబర్ 1 వచ్చేసి ఐఎన్ఎస్ సందాయక్, నెంబర్ 2 ఐఎన్ఎస్ నిర్దేశక్, నెంబర్ 3 ఇక్షక్ అండ్ నెంబర్ 4 సంశోధక్. ఇండియన్ నావల్ షిప్ సందాయక్ ఫస్ట్ వన్, ఇండియన్ నావల్ షిప్ నిర్దేశక్ సెకండ్ వెజల్, ఇండియన్ నావల్ షిప్ ఇక్షక్ థర్డ్ వెజల్ అండ్ 4th వచ్చేసి ఇండియన్ నావల్ షిప్ సంశోధక్. ఇది దేనికోసం వచ్చింది, హైడ్రోగ్రఫీ, ఇండియన్ హైడ్రోగ్రఫీని సర్వే చేయడం కోసం వచ్చిన వెజల్స్. 2018లో ఒప్పందం జరిగింది. ఇప్పుడు 2026లో టోటల్ 4 వెజల్స్ని, 2026 వరకు టోటల్ 4 వెజల్స్ని కంప్లీట్గా ఇండియన్ నావీకి అప్పగించడం జరిగింది. అందులో మొట్టమొదటిది సందాయక్, నెంబర్ 2 నిర్దేశక్, నెంబర్ 3 ఇక్షక్ అండ్ నెంబర్ 4 సంశోధక్. ఓకేనా. సో ఎంఓయు ఎప్పుడు జరిగింది, ఒప్పందం 2018లో జరిగింది. 2018 అక్టోబర్లో జరిగిన ఒప్పందం 2026 వరకు టోటల్ 4 వెజల్స్ని వీళ్లకు అప్పగించడం జరిగింది ఇండియన్ నావీ కోసం. సో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ 9th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఫార్మా 2026. 9వ ఎడిషన్. సో ఇండియా ఫార్మా 2026 ఎన్నవ ఎడిషన్ మనకు, 9వ ఎడిషన్ ఇండియా ఫార్మా 2026. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, 13th and 14th ఏప్రిల్ 2026. డేట్ వచ్చేసి 13th and 14th ఏప్రిల్ 2026. ఎవరెవరు నిర్వహిస్తున్నారు, ఫికీ, FICCI ఫికీ మరియు ఫెడరేషన్ హౌస్ న్యూఢిల్లీ. సో ఫికీ అండ్ ఫెడరేషన్ హౌస్ ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఏమంటున్నాం, ఇండియా ఫార్మా 2026, 9th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఫార్మా 2026. సో ఇది ఎన్నో ఎడిషన్, 9th ఎడిషన్. సో ద ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్. సో కాన్ఫరెన్స్ పేరేంటి, ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్. అడ్వాన్సింగ్ లైఫ్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా. India Pharma 2026 will be held in New Delhi on April 13th, 14th, bringing global leaders together to boost innovation in pharmaceuticals, biomilas and healthcare. So healthcare లో ఫార్మాస్యూటికల్స్ రంగంలో ప్రపంచానికి సంబంధించిన పలు దేశాలకు సంబంధించిన అధికారులు ఇక్కడ మీట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం, ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్ అంటున్నాం. ఇది ఎన్నోవ ఎడిషన్, 9th ఎడిషన్. వెన్యూ ఎక్కడ, ఇండియాలో పర్టికులర్గా ప్లేస్ ఏంటి, న్యూఢిల్లీలో ఏప్రిల్ 13-14 తారీఖులో జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్, ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్ అంటున్నాం. ద ఈవెంట్ హైలైట్స్ ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ గ్లోబల్ సప్లై చైన్స్. సో ఇండియా రీసెంట్లీ
ఇన్వాల్వింగ్ growth in life sciences, research and global supply chain. So India is known for pharmaceutical companies, especially తెలంగాణ. సో తెలంగాణ నుంచి మనకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనం వ్యాక్సిన్స్ ని తయారు చేసిన ఘనత తెలంగాణకు మరియు ఇండియాకున్న ఘనత. అదేవిధంగా ద ఈవెంట్ హైలైట్స్ ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ లైఫ్ సైన్సెస్. సో లైఫ్ సైన్సెస్ కి సంబంధించి కూడా మనకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బయో ఏషియా సమ్మిట్ కూడా హైదరాబాద్ లో జరగడం చూస్తున్నాం. సో ఈ లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన రంగంలో భారత్ ముందంజలో ఉంది. అదేవిధంగా ఈ రీసెర్చ్ అండ్ గ్లోబల్ సప్లై చైన్ లో కూడా ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకు అనుగుణంగా మనకు ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో ఏప్రిల్ 13-14 తారీఖు జరగబోతుంది. సో 9th edition of India Pharma 2026 will be held from April 13th and 14th in New Delhi as it was announced by the Government of India. So recently Government of India announced the 9th edition of India Pharma 2026 conference that is going to be held in New Delhi from April 13th to 14th 2026. So the conference was organized by the Department of Pharmaceuticals. So evaru దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫికీ ఫుల్ ఫామ్ ఏంటి? ఫికీ ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఫికీ FICCI. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫికీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? 1927లో ఎస్టాబ్లిష్ అయింది. 1927లో ఎస్టాబ్లిష్ అయింది బై GD బిర్లా అండ్ పురుషోత్తం దాస్. పురుషోత్తం దాస్ అండ్ GD బిర్లా 1927లో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటి? ఫికీ. సో ఫికీ ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో హియర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్లస్ ఫికీ ఆర్గనైజింగ్ దిస్ సమ్మిట్. సమ్మిట్ పేరేంటి? ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్. ఎన్నో ఎడిషన్? 9th edition. సో ద కాన్ఫరెన్స్ aims to strengthen India's position as the global leader into the pharmaceutical innovations and manufacturing. సో ఫార్మాస్యూటికల్ ఇన్నోవేషన్స్ కానీ అంటే కొత్త ఆవిష్కరణలు లేదంటే మనకు దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియా ఒక గ్లోబల్ లీడర్ గా ఎదగాలి అని చెప్పేసి ఆ కోణంలో తీసుకొచ్చిన కాన్ఫరెన్స్ ని ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్ అంటున్నాం. ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. సో భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇండియా ఫార్మా 2026 యొక్క 9వ ఎడిషన్ 2026 ఏప్రిల్ 13-14 తేదీలలో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓకే, ఈ సదస్సును ఫార్మాస్యూటికల్స్ విభాగం మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దట్ ఈస్ ఫికీ మరియు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణ మరియు తయారీ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సు లక్ష్యం ఏంటి? ఆవిష్కరణ మరియు తయారీ రంగం, ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణ మరియు తయారీ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నదేంటి? ఇండియా ఫార్మా 2026 అనే ఒక కాన్ఫరెన్స్ ని నిర్వహిస్తుంది. ఎప్పుడు? ఏప్రిల్ 13-14 తారీఖులలో న్యూఢిల్లీలో జరుగుతుంది. సో నెక్స్ట్ గుజరాత్ కి మోడీ పర్యటన. గుజరాత్ మోడీ పర్యటన సందర్భంగా లాంచ్ చేసిన మ్యూజియం సంప్రతి మ్యూజియం. సో సంప్రతి మ్యూజియం, సంప్రతి మ్యూజియం. సో సంప్రతి అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు? అశోకుడి మనువడు. సో మనం మౌర్యుల గురించి చదివినప్పుడు సంప్రతి గురించి చదువుతాం, ఎస్పెషలీ జైనిజం చదివినప్పుడు సంప్రతి గురించి చదువుతాం. అశోకుడి మనువడైన సంప్రతి జైనిజం డెవలప్మెంట్ కోసం పాటుపడడం జరిగింది. సో ఆయన స్వతహాగా జైనిజంని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా he has taken several steps for the spread of Jainism. So he patronized Jainism. సో ఈయన జైనిజంని ఆదరించాడు. అదేవిధంగా ఈయన ఫాలో అయిన వ్యక్తి సంప్రతి. ఆయనకు సంబంధించిన మ్యూజియం గురించి డిస్కస్ చేద్దాం. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగరేటెడ్ ద సామ్రాట్ సంప్రతి మ్యూజియం. సామ్రాట్ సంప్రతి మ్యూజియం in the Gandhinagar on his visit to Gujarat on March 31st, 2026. So March 31st, 2026 నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ద సామ్రాట్ సంప్రతి మ్యూజియం ఇక్కడ గాంధీనగర్ గుజరాత్లో లాంచ్ చేయడం జరిగింది. విత్ ద ఇనాగరేషన్ ఇట్ ఈస్ మార్కింగ్ ద సిగ్నిఫికెంట్ స్టెప్ టు ప్రిజర్వింగ్ ఇండియాస్ రిచ్ జైన్
హెరిటేజ్. సో సంప్రతి ఫాలోడ్ జైనిజం కాబట్టి ఇది ప్రిజర్వింగ్ ఇండియాస్ రిచ్ జైన్ హెరిటేజ్ కి రిజంబ్లెన్స్ అనుకోవచ్చు. The inauguration was coincide with the auspicious occasion of Mahavir Jayanti, and with this it has added the special spiritual significance to the event. So March 31st అంటే మనకు గుర్తుకు రావాల్సింది మహావీర్ జయంతి. సో జైనిజంకి సంబంధించిన తీర్థంకర వర్ధమాన మహావీర్ జయంతి. అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించిన శీతల నాథ వన్ ఆఫ్ ద తీర్థంకరాస్ ఆఫ్ జైనిజం. సో తీర్థంకరాలలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి ఎవరు? శీతల నాథ అనే ఒక తీర్థంకర కూడా 24 తీర్థంకరులలో 10వ తీర్థంకుడు తెలంగాణకు సంబంధించిన శీతల నాథ. సో ఇక్కడ వర్ధమాన మహావీర జైన్ ఫెస్టివల్ రోజు మోడీ ఇనాగ్రేట్ చేసిన మ్యూజియం పేరేంటి? ద సామ్రాట్ సంప్రతి మ్యూజియం అంటున్నాం. ఇక్కడ గాంధీనగర్ గుజరాత్ లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అండ్ రిజంబ్లెన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇండియాస్ రిచ్ జైన్ హెరిటేజ్ బికాస్ సంప్రతి ఫాలోడ్ జైనిజం అండ్ హీ ప్యాటర్నైజ్డ్ జైనిజం. ఈవెన్ దో హిస్ గ్రాండ్ ఫాదర్ కింగ్ అశోక ప్యాటర్నైజ్డ్ అండ్ ఫాలోడ్ బుద్ధిజం, హిస్ గ్రాండ్ సన్ సంప్రతి ఫాలోడ్ జైనిజం అండ్ హీ ప్యాటర్నైజ్డ్ జైనిజం. సో ఇక్కడ సామ్రాట్ సంప్రతి మ్యూజియం ఇక్కడ గాంధీనగర్ గుజరాత్ కి సంబంధించి. సో భారత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2026 మార్చి 31న గుజరాత్ పర్యటన సందర్భంగా గాంధీనగర్లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించారు. సో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భారతదేశపు గొప్ప జైన వారసత్వాన్ని పరిరక్షించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. సో ఇదేంటి? భారతదేశపు గొప్ప జైన వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా ఒక ఇనిషియేటివ్గా మనం భావించవచ్చు. గుజరాత్ పర్యటన సందర్భంగా గాంధీనగర్లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఈ ప్రారంభోత్సవం మహావీర్ జయంతి పవిత్ర సందర్భంతో ఏకకాలంలో జరగడం వలన ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చేకూరింది. సో కోయిన్సైడ్ విత్ మహావీర్ జయంతి. సో మహావీర్ జయంతి రోజు ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ మ్యూజియం గాంధీనగర్లోని కోబా గ్రామంలో ఉన్న శ్రీ మహావీర్ జైన్ ఆరాధన కేంద్రంలో నెలకొని ఉంది. సో సింపుల్ గా రిమెంబర్ తీర్థంకరాస్. సో జైన తీర్థంకరాలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఎవరు? శీతల నాథ. సో తీర్థంకరులలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి శీతల నాథ. ఓకే, మనకి ఇక్కడ సంప్రతి హీ ఫాలోడ్ జైనిజం అండ్ హీ ప్యాటర్నైజ్డ్ జైనిజం. సో జైనిజాన్ని స్వీకరించి ఆదరించిన వ్యక్తి ఎవరు? సామ్రాట్ సంప్రతి, అశోకుడికి సంబంధించిన మనవడు. సో నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్. క్వాంటమ్ కంప్యూటర్. సో క్వాంటమ్ కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్ లెట్ us discuss in detail. India's first quantum computer to be launched in Amaravati. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం అమరావతి దగ్గర క్వాంటమ్ వ్యాలీ గురించి డిస్కస్ చేస్తాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు డిస్కస్ చేస్తున్నది ఏంటి? ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ టు బి లాంచ్ ఇన్ అమరావతి. అసలు ఇండియాలో క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ ఎప్పుడు వచ్చిందో కూడా డిస్కస్ చేద్దాం. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ టు బి లాంచ్ ఇన్ అమరావతి. Chandrababu Naidu announces Andhra Pradesh will launch India's first quantum computer in Amaravati on April 14, 2026. సో April 14, 2026 నాడు ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ లాంచ్ అవబోతుంది? అమరావతిలో లాంచ్ అవబోతుంది. డేట్ పర్టికులర్గా April 14, 2026 అని చెప్పేసి ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడుస్ స్టేట్మెంట్. ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. సో దీని గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు బూస్ట్ ఇన్నోవేషన్, స్టార్టప్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అండర్ ద నేషనల్ క్వాంటమ్ మిషన్. సో నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా మనకు అమరావతిలో
క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా అమరావతిలో ఇండియాకు సంబంధించిన ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని లాంచ్ చేయబోతున్నారు. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? April 14. సో ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి? నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏ ఇయర్లో వచ్చిందో తెలియాలి. అదేవిధంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి తెలియాలి. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ computer to be launched in Amaravati. So let us discuss in detail. This initiative is part of state's ambitious Amaravati Quantum Valley project. Amaravati Quantum Valley project. So మనకు ఆధునిక సాంకేతిక రంగంలో ఒక పెద్ద ముందడుగుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026 ఏప్రిల్ 14న అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని ప్రారంభించనుంది. సో ఇక్కడ అమరావతి ఎప్పుడు? April 14. సో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరియు ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రతిష్టాత్మక అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో ఒక భాగం. సో ఇండియాకు సంబంధించిన క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ వచ్చింది. దాంట్లో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు? అమరావతిలో లాంచ్ చేయబోతున్నారు April 14. ఈ కార్యక్రమానికి బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలు మరియు జాతీయ క్వాంటమ్ మిషన్ మద్దతుని ఇచ్చాయి. దీనితో నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ మరియు ఆవిష్కరణలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ద నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎప్పుడొచ్చింది మనకు? అప్రూవ్డ్ ఇన్ April 2026. నేషనల్ క్వాంటమ్ మిషన్ క్వాంటమ్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 2023 ఏప్రిల్లో రావడం జరిగింది. అప్రూవ్డ్ ఇన్ 2023 ఏప్రిల్ విత్ ఏ 6003.65 crore బడ్జెట్. 2023 నుంచి 2031 టైం పీరియడ్ వచ్చేసి 2023 నుంచి 2031 వరకు ఉన్న టైం పీరియడ్లో దాదాపుగా 6,000 కోట్లతోటి బడ్జెట్ అలొకేషన్ జరిగింది. అప్రూవ్ ఎప్పుడు జరిగింది? April 2023లో జరిగింది. aims to make India a global leader in క్వాంటమ్ టెక్నాలజీస్. సో ఆధునిక సాంకేతికలో భాగంగా క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలనే ఒక ఉద్దేశంతో 2023లో మనకు అప్రూవ్ అయిందే నేషనల్ క్వాంటమ్ మిషన్. బడ్జెట్ ఎంత? దాదాపుగా 6,000 కోట్ల బడ్జెట్ దీనికి అలొకేట్ చేయడం జరిగింది. టైం పీరియడ్ 2023 నుంచి 2031. ఇట్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్, ఓకే, and square quantum communications over 2000 kilometers and advanced sensors, boosting research and industrial in R&D, research and development, quantum computing, communication sensing and material. So simply remember, in order to make India as a global leader in quantum computing, India నేషనల్ క్వాంటమ్ మిషన్ అప్రూవ్డ్ ఇన్ 2023. సో ఇందులో భాగంగా మనకు 4 థీమాటిక్ హబ్స్ రావడం జరిగింది. ఆ 4 హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ హబ్స్. సో ఈ 4 థీమాటిక్ హబ్స్, టీ హబ్స్ అంటాం, దాన్ని థీమాటిక్ హబ్స్ అంటున్నాం. సో నెంబర్ 1 క్వాంటమ్ కంప్యూటింగ్ IISc బెంగళూరు. ఇది దేనికి సంబంధించింది? అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ టు ఫోకస్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్. అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన హబ్ ఎక్కడొచ్చింది మనకు? IISc బెంగళూరులో రావడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ కమ్యూనికేషన్ ఎక్కడ రావడం జరిగింది? IIT మద్రాస్ అండ్ CDOTలో రావడం జరిగింది. క్వాంటమ్ సెన్సింగ్ మెట్రాలజీకి సంబంధించి IIT బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు. క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ కోసం IIT ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. సో క్వాంటమ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023లో అప్రూవ్ అవడం జరిగింది. బడ్జెట్ 6,000 crores. టైం పీరియడ్ 2023 నుంచి 31. అందులో భాగంగా మనకు 4 థీమాటిక్ హబ్స్ రావడం జరిగింది. ఆ థీమాటిక్ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1 అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఒక హబ్ వచ్చింది. అది ఎక్కడొచ్చింది? IISc బెంగళూరులో రావడం జరిగింది. క్వాంటమ్ కమ్యూనికేషన్ కోసం వచ్చిన హబ్ ఎక్కడుంది? IIT మద్రాస్లో ఉంది. అదేవిధంగా క్వాంటమ్ సెన్సింగ్ మెట్రాలజీ విభాగానికి సంబంధించిన హబ్ ఎక్కడుంది మనకు? IIT బాంబేలో ఉంది. క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్కి సంబంధించిన హబ్ ఎక్కడుంది? IIT ఢిల్లీలో ఉంది. సో IIT ఢిల్లీ, IIT బాంబే, IIT మద్రాస్ అండ్ IISc బెంగళూరు, టోటల్ 4 హబ్స్ ఉన్నాయి. ఆ 4 హబ్స్ని మనం ఏమంటున్నాం? థీమాటిక్ హబ్స్ అంటున్నాం. థీమాటిక్ హబ్స్ అండర్
ద నేషనల్ క్వాంటమ్ మిషన్. మొత్తం 4 ఎగ్జామినేషన్లో మనకు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నవి థీమాటిక్ హబ్స్ గురించి అడుగుతున్నారు. జనరల్గా మనకు 4 ఉన్నాయి కాబట్టి 4 ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ లేకపోతే ఇందులో సరైన జతను గుర్తించండి ఆ విధంగా కూడా అడిగే క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్, ఏప్రిల్ 2023లో 6,000 కోట్ల బడ్జెట్తో 2023-2031 ఆమోదించబడిన జాతీయ క్వాంటమ్ మిషన్ క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మధ్యస్థ స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు అంటే 50 నుంచి 1000 క్యూబిట్స్ మరియు 2000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్లు మరియు అధునాతన సెన్సార్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. సో దీనికి సంబంధించిన 4 థీమాటిక్ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. సో 4 థీమాటిక్ హబ్లు, ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఐఐఎస్సి బెంగళూరు, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఐఐటి మద్రాస్, క్వాంటమ్ సెన్సింగ్ కోసం మెట్రాలజీ ఐఐటి బాంబే అండ్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ కోసం ఐఐటి ఢిల్లీ. వీటిపై దృష్టి సారించడం ద్వారా పరిశోధన సంస్థలలో స్థాపించబడ్డాయి. మనకు మొత్తం 4 హబ్స్ ఉన్నాయి. ఒకటి ఐఐటి ఢిల్లీ, ఇంకొకటి ఐఐటి బాంబే, ఇంకొకటి ఐఐటి మద్రాస్, ఇంకొకటి ఐఐఎస్సి బెంగళూరు. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023. అదేవిధంగా అమరావతిలో మనకున్నదేంటి ప్రాజెక్ట్ రావడం జరిగింది. నేషనల్ క్వాంటమ్ మిషన్కి అనుగుణంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రావడం జరిగింది. నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023 అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రావడం జరిగింది. అక్కడ ఇండియాకు సంబంధించి మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని లాంచ్ చేయబోతున్నారు ఏప్రిల్ 14, 2026. ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్. నెక్స్ట్, సో తెలంగాణకు సంబంధించిన అనిమేష అనే పుస్తకానికి నందిని సిద్ధారెడ్డి గారికి లభించిన పురస్కారం. నందిని సిద్ధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం. సో ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగిందని మనం డిస్కస్ చేసుకున్నాం. సో దానికి సంబంధించిన ఈ అవార్డును రీసెంట్గా అందజేయడం జరిగింది. సో ఆయన రాసిన పుస్తకం ఏంటి? అనిమేష. అనిమేషకు నందిని సిద్ధారెడ్డి గారికి లభించిన పురస్కారాన్ని మనం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించడం జరిగింది అనిమేష. సో రీసెంట్గా ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది, అందజేత. సో తద్వారా మళ్ళీ న్యూస్లో ఉన్న పర్సన్. అనిమేష పుస్తకానికి నందిని సిద్ధారెడ్డి గారికి వచ్చిన అవార్డు ఏమంటున్నాం? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటున్నాం. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ని రీకాల్ చేస్తే వీఆర్ హ్యావింగ్ నెంబర్ వన్ టాపిక్, దట్ ఈస్ స్పెయిన్ షెడ్స్ ఎయిర్ స్పేస్ ఫర్ యుఎస్ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ ఆన్ ఇరాన్. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా రావడం జరిగింది. సో అమెరికా ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించిన ఇరాన్ పైన యుద్ధం చేసే అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని స్పెయిన్ గగనతలం పైన మేము అలో చేయమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన కంట్రీ ఏంటి అంటే స్పెయిన్. ఓకే, స్పెయిన్ షట్స్ ఎయిర్ స్పేస్ ఫర్ యుఎస్ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ ఆన్ ఇరాన్. ఓకే, ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ స్పెయిన్ వాళ్ళు. నెక్స్ట్, సెకండ్, యురేనియంకి సంబంధించిన టాప్ 10 కంట్రీస్ లిస్ట్ చూస్తాం. ఫస్ట్ కజకిస్తాన్, సెకండ్ కెనడా, థర్డ్ నమీబియా, ఫోర్త్ ఆస్ట్రేలియా, ఫిఫ్త్ ఉజ్బెకిస్తాన్, సిక్స్త్ రష్యా, సెవెంత్ నైగర్, ఎయిత్ చైనా, నైన్త్ ఇండియా అండ్ 10th పొజిషన్లో సౌత్ ఆఫ్రికా. టాప్ 3 కంట్రీస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కజకిస్తాన్ అకౌంట్స్ ఫర్ 43% ఆఫ్ యురేనియం ప్రొడక్షన్, వెరాజ్ కెనడా అకౌంట్స్ ఫర్ 15%, నమీబియా అకౌంట్స్ ఫర్ 11%, ఇండియా 9th ప్లేస్లో ఉంది. ఇట్ అకౌంట్స్ ఫర్ 1% ఆఫ్ యురేనియం ప్రొడక్షన్. నెక్స్ట్, గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1 అనే డ్రగ్ న్యూస్లో ఉంది. ఇది అన్ఆథరైజ్డ్గా యూస్ చేస్తున్నారు అని చెప్పేసి అధికారులు హెచ్చరించిన డ్రగ్. సో దాన్ని సింపుల్గా GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ డ్రగ్ అంటున్నాం. దీన్ని దేనికోసం వాడుతున్నాం? వెయిట్ లాస్ కోసం వాడుతున్నాం మరియు డయాబెటీస్ కోసం వాడుతున్నాం. వెయిట్ లాస్ కోసం, డయాబెటీస్ కోసం వాడుతున్నాం. సో ఈ విధంగా అన్రెగ్యులేటెడ్ డ్రగ్స్ని అన్సూపర్వైజ్డ్ కన్జంప్షన్గా మీరు తీసుకోవద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. సో ఇందులో భాగంగా మనకు గుర్తుండాల్సిన పర్సన్ ఎవరు? డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. హీఈస్ ద కరెంట్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, DCGI. సో ఏదైనా డ్రగ్ ఇండియాలోకి రావాలన్నా, ఆమోదం చెందాలన్నా మనకు ఎవరి అప్రూవల్ కావాలి? DCGI అప్రూవల్ కావాలి. ప్రజెంట్ DCGI ఎవరు? రాజీవ్ సింగ్ రఘువంశీ. ఇట్ ఈస్ వర్క్స్ అండర్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. It comes under concerned Ministry of Health and Family Welfare. Next, INS Samshodak. INS
సంశోధక్. ఇది హైడ్రోగ్రాఫిక్ క్యాపబిలిటీస్ కోసం తీసుకొని రాబడిన లార్జ్ వెజల్. 2018లో ఒక ఒప్పందం ప్రకారం కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 లార్జ్ స్కేల్ సర్వే వెజల్స్ ని తీసుకొని రావాలని చెప్పేసి 2018లో ఒప్పందం జరిగింది. అందులో భాగంగా 3 INS అంటే ఇండియన్ నేవల్ షిప్స్ ని ఆల్రెడీ డెలివరీ చేయడం జరిగింది. ఈ రోజు సంశోధక్ రీసెంట్ గా INS సంశోధక్ ని ఇండియన్ నేవీకి అప్పగించారు. ఫస్ట్ అప్పగించింది ఏంటి? INS సంధ్యక్, సెకండ్ INS నిర్దేశక్, థర్డ్ వచ్చేసి INS ఇక్షక్, ఇప్పుడు 4ది సంశోధక్. సో 2018లో సైన్ చేసిన ప్రాజెక్టు 2026లో కంప్లీట్ అయింది. దానికోసం 4 హైడ్రోగ్రాఫిక్ క్యాపబిలిటీస్ ఉన్న లార్జ్ వెజల్ సర్వే వెజల్స్ ని తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ది INS సంధ్యాయక్, సెకండ్ INS నిర్దేశక్, థర్డ్ INS ఇక్షక్, 4ది INS సంశోధక్. నెక్స్ట్ ఇండియా ఫార్మా 2026 ఎడిషన్ వచ్చేసి 9th ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది? 13th 14th ఏప్రిల్ 2026 న్యూఢిల్లీలో జరగబోతున్న 9వ ఎడిషన్. ఇక్కడ ఫిక్కీ ఫెడరేషన్ హౌస్ న్యూఢిల్లీ. ఫిక్కీ అనేది ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఇంపార్టెంట్, అండ్ ఛాంబర్ అండ్ ద ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫిక్కీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? 1927లో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? GD బిర్లా మరియు పురుషోత్తం దాస్. నెక్స్ట్ సామ్రాట్ సంప్రతి మ్యూజియం రీసెంట్ గా ఎక్కడ ఇనాగ్రేట్ చేయబడింది? గుజరాత్ లోని గాంధీనగర్ లో ఇనాగ్రేట్ చేయబడింది. సామ్రాట్ సంప్రతి అంటే ఎవరు? గ్రాండ్ సన్ ఆఫ్ అశోక. సో ఇక్కడ జైన్ కల్చరల్ హెరిటేజ్ కి సంబంధించిన ఒక ప్రొటెక్షన్ మెజర్, కన్జర్వేషన్ ఆఫ్ జైన్ కల్చరల్ హెరిటేజ్ అనే కోణంలో ఈ టాపిక్ ని మనం చూడొచ్చు. సామ్రాట్ సంప్రతి మ్యూజియం ఇక్కడ గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్. ఇండియాకు సంబంధించిన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ని అమరావతిలో లాంచ్ చేయబోతున్నారు April 14th 2026 నాడు. ఇండియన్ క్వాంటమ్ మిషన్ 2023లో రావడం జరిగింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రావడం జరిగింది. అందులో భాగంగా మనకు ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ని April 14, 2026న లాంచ్ చేయబోతున్నారు ఇక్కడ అమరావతిలో. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన నందిని సిద్ధారెడ్డి గారికి అనిమేష అనే పుస్తకానికి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును రీసెంట్ గా ప్రదానం చేయడం జరిగింది. సో ఒక 2 minutes మీరు బ్రేక్ తీసుకొని ఈరోజు రాసుకున్న టాపిక్స్ ఒకసారి రీకాల్ చేయండి. లెట్ us discuss the MCQs based on the topics of 2nd April 2026. సో మనం 10 MCQs ని చేద్దాం. మీరు రాసుకున్న నోట్స్ను ఒకసారి చదవండి సో దట్ వీ కెన్ డూ ద MCQs. సో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ కంట్రీ క్లోజ్డ్ ఇట్స్ ఎయిర్ స్పేస్ టు యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అటాక్స్ ఆన్ ఇరాన్ ఇన్ మార్చ్ 2026. సో 2026 మార్చిలో ఇరాన్ పై దాడుల్లో పాల్గొన్న సైనిక విమానాల కోసం, అమెరికా సైనిక విమానాల కోసం ఏ దేశం తన గగనతలాన్ని మూసివేసింది? సో విచ్ కంట్రీ క్లోజ్డ్ ఇట్స్ ఎయిర్ స్పేస్ టు US మిలిటరీ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అటాక్స్ ఆన్ ఇరాన్. సో ఇరాన్ పైన దాడుల్లో పాల్గొంటున్న అమెరికా సైనిక విమానాలకు ఏ దేశం తన గగనతలాన్ని మూసివేసింది? సో ఆప్షన్ 1 కెనడా, ఆప్షన్ 2 స్పెయిన్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఇండియా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కెనడా, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఇండియా. సో కెనడా, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఇండియా. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు స్పెయిన్. సో ఆప్షన్ బి, దట్ ఈస్ స్పెయిన్. సో స్పెయిన్ రీసెంట్గా ఏంటి, అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు ఏవైతే ఇరాన్ పైన దాడి చేయబోతున్నాయో వాటికి తమ గగనతలం నుంచి ప్రవేశం లేదు అని చెప్పేసి నిషేధ ఆజ్ఞలను జారీ చేయడం చూసాం. నెక్స్ట్ సెకండ్ వన్, అకార్డింగ్ టు ద డేటా విచ్ కంట్రీ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ద వరల్డ్ హోల్డింగ్ 43% ఆఫ్ గ్లోబల్ షేర్? సో యురేనియంలో టాప్ కంట్రీ, యురేనియం ప్రొడక్షన్లో టాప్ కంట్రీ ఏంటి అనేది క్వశ్చన్. సో డేటా ప్రకారం 43% ప్రపంచ వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ఉత్పత్తి దేశం ఏంటి? అతిపెద్ద యురేనియం ఉత్పత్తి దేశం ఏంటి? భారతదేశం స్థానం ఎన్నోది? 9వది. అదే మొదటి స్థానంలో ఉన్న కంట్రీ ఏంటి అని అడుగుతున్నారు. నెంబర్ 1 ఆప్షన్ దట్ ఈస్ కెనడా. నెంబర్ 1 ఆప్షన్ దట్ ఈస్ కెనడా. నెంబర్ 2 ఆప్షన్ నమీబియా. నెంబర్ 3 కజకిస్తాన్. నెంబర్ 4 రష్యా. సో కెనడా, నమీబియా, కజకిస్తాన్, రష్యా. సో టాప్ ప్రొడ్యూసింగ్
కంట్రీ ఏంటి మనకు? కజకిస్తాన్. సో కజకిస్తాన్ ఆల్మోస్ట్ అకౌంట్స్ ఫర్ 43% ఆఫ్ యురేనియం ప్రొడక్షన్, వేరస్ ఇండియా అకౌంట్స్ ఫర్ 1% ఆఫ్ ప్రొడక్షన్. ఇండియా ర్యాంక్ ఎంత? 9వ స్థానంలో ఉన్నది భారతదేశం. సో పర్సంటేజ్ పరంగా 1% ప్రొడక్షన్ ని ఇండియా అకౌంట్ చేయడం జరుగుతుంది, వేరస్ కజకిస్తాన్ ఆల్మోస్ట్ 43% ఆఫ్ యురేనియం ప్రొడక్షన్ ని అకౌంట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ యాక్షన్ అగైనెస్ట్ ద అన్ఆథరైజ్డ్ సేల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ డ్రగ్స్. సో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ఏ రకమైన ఔషధాల అనధికారిక విక్రయాలపై భారత ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది? సో ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి? యాంటీబయాటిక్స్ అగెనిస్ట్ గా ఉన్న డ్రగ్సా, లేదా బరువు తగ్గించే మరియు మధుమేహ ఔషధాలు GLP-1 రిసెప్టర్ అగోనిస్టులు, వెయిట్ లాస్ అండ్ డయాబెటిక్ డ్రగ్స్ దట్ ఈస్ GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్లా, లేదా పెయిన్ కిల్లర్సా, లేదా యాంటీ మలేరియా మందులు, యాంటీ మలేరియల్ డ్రగ్స్ అనేది అడుగుతున్నారు. సో రీసెంట్గా ఏ రకమైన ఔషధాల అనధికారిక విక్రయాలపై భారత ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది? యాంటీబయోటిక్స్ పైన, లేదా GLP రిసెప్టర్ అగోనిస్ట్ డ్రగ్సా, పెయిన్ కిల్లర్ డ్రగ్సా, యాంటీ మలేరియా మందుల? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ కోసం యూస్ చేసే డ్రగ్స్ని GLP డ్రగ్స్ అన్ఆథరైజ్డ్గా యూస్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి మెడికల్ అడ్వైజ్ లేకుండా దాన్ని వినియోగిస్తున్నారు. తద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. GLP రిసెప్టర్ అగోనిస్ట్ డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ద వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫోర్త్ అండ్ ఫైనల్ సర్వే వెజల్ లార్జ్ రీసెంట్లీ రిసీవ్డ్ బై ఇండియన్ ఆర్మీ? సో రీసెంట్గా ఇండియన్ ఆర్మీ రిసీవ్ చేసుకున్న ఫోర్త్ లార్జ్ వెసల్ పేరేంటి అని అడుగుతున్నారు. భారత నౌకాదళం ఇటీవల అందుకున్న 4వ మరియు చివరి లార్జ్ సర్వే నౌక పేరు ఏమిటి? INS సందాయక్, INS నిర్దేశక్, INS సంశోధక్, INS ఇక్షక్. సో 4 ఆప్షన్స్ ఏమున్నాయి? INS సందాయక్, INS నిర్దేశక్, INS సంశోధక్, INS ఇక్షక్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సంశోధక్, INS సంశోధక్. ఇది 2018లో ఒప్పందం జరిగిన 4 వెజల్స్ని ప్రొడ్యూస్ చేయాలి. అందులో చివరిది 4వది INS సంశోధక్ రీసెంట్గా ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. అంతకంటే ముందు INS సందాయక్, INS నిర్దేశక్ అండ్ INS ఇక్షక్ని ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. ఇప్పుడు 4th మరియు చివరిదైన INS సంశోధక్ని కూడా అప్పగించడం జరిగింది. నెక్స్ట్, వేర్ విల్ ద 9th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా ఫార్మర్ 2026 కాన్ఫరెన్స్ బి హెల్డ్? సో ఇండియా ఫార్మర్ 2026 సదస్సు యొక్క 9వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది? సో ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 కోల్కతా, ఆప్షన్ 3 న్యూఢిల్లీ అండ్ ఆప్షన్ 4 గాంధీనగర్. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకు? ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ అండ్ గాంధీనగర్. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి న్యూఢిల్లీ, దట్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ సి న్యూఢిల్లీ. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద సామ్రాట్ సంప్రతి మ్యూజియం ఇన్ విచ్ సిటీ? సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ సామ్రాట్ సంప్రతి మ్యూజియం ఇన్ విచ్ సిటీ అనేది క్వశ్చన్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ నగరంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించారు? సో ఏ నగరం? అమరావతి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి గాంధీనగర్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి ఢిల్లీ. సో అమరావతి, గాంధీనగర్, బెంగళూరు, ఢిల్లీ అనేవి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఈయన లాంచ్ చేయడం జరిగింది? గాంధీనగర్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. గాంధీనగర్లో ఇనాగరేషన్ చేయడం జరిగింది సామ్రాట్ సంప్రతి మ్యూజియం. కింగ్ అశోకాస్ గ్రాండ్ సన్ సంప్రతి. ఆయన హీ ఫాలోడ్ జైనిజం అండ్ హీ ప్యాట్రనైజ్డ్ జైనిజం. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు, అదేవిధంగా ఆదరించాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్, దట్ ఈస్ ఆన్ విచ్ డేట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ అమరావతి? ఏ రోజున ఇండియాస్ మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో లాంచ్ చేయబోతున్నారు, ప్రారంభించబోతున్నారు అనేది క్వశ్చన్. సో ఆప్షన్ 1 దట్ ఈస్ March 31st, 2026, April 13, 2026, April 14, 2026 and October 30, 2026. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి April 14, 2026 రోజు భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో ప్రారంభించబోతున్నారు. April 14, 2026. నెక్స్ట్
8th question, that is under the National Quantum Mission, which institution is the thematic hub for quantum computing? Okay, so hub based question. ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండర్ ద నేషనల్ క్వాంటమ్ మిషన్ విచ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద థీమాటిక్ హబ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఏ హబ్ను ఏ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశారు అనేది క్వశ్చన్. సో భారత క్వాంటమ్ మిషన్ కింద క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం టీ హబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 2 ఐఐఎస్సి బెంగళూరు, ఆప్షన్ 3 ఐఐటి బాంబే, ఆప్షన్ 4 ఐఐటి ఢిల్లీ. సో ఐఐఎస్సి బెంగళూరా, ఐఐటి మద్రాసా, ఐఐటి బాంబేనా, ఐఐటి ఢిల్లీ అనేది క్వశ్చన్. సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఏర్పాటు చేసిన థీమాటిక్ హబ్ ఐఐఎస్సి బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐఎస్సి బెంగళూరు. సో అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ విచ్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ద థీమాటిక్ హబ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కి థీమాటిక్ హబ్ ఎక్కడ ఉంది? ఐఐఎస్సి బెంగళూరు. నెక్స్ట్ 9th క్వశ్చన్, దట్ ఈస్ నందిని సిద్ధారెడ్డి రిసీవ్డ్ ద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ విచ్ పోయట్రీ కలెక్షన్. సో నందిని సిద్ధారెడ్డి ఏ కవిత సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు? సందాయక్, అనిమేష, సంశోధక్, సంప్రతి. సో పుస్తకాలు సంకలనాల పేరు సందాయక్, సెకండ్ అనిమేష, థర్డ్ సంశోధక్, ఫోర్త్ సంప్రతి. సో ఆయన పుస్తకం ఏంటి? అనిమేష. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, అనిమేష సంకలనం. నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ కంపెనీ డెలివర్డ్ ద సర్వే వెజల్ సంశోధక్ టు ఇండియన్ నేవీ. సో భారత నౌకాదళానికి సంబంధించిన సంశోధక్ సర్వే నౌకను అందించిన సంస్థ ఏది? ఏ సంస్థ భారత నావికి అందించింది? సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ అందజేసిందా? నెక్స్ట్ ఆప్షన్ బి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఆఫ్ కోల్కతా. నెక్స్ట్ ఆప్షన్ సి, దట్ ఈస్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అందించిందా? ఆప్షన్ డి ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ వాళ్ళు అందించడం జరిగింది అనేది క్వశ్చన్. సో భారత నౌకాదళానికి సంశోధక్ సర్వే నౌకను అందించిన సంస్థ ఏంటి? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్కతా వాళ్ళు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఈరోజు మనం April 2, 2026కి సంబంధించిన ఎంసీక్యూస్ను చూసాం. అదేవిధంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ను కూడా గో త్రూ చేసాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో కరెంట్ అఫైర్స్లో మనకు స్టాటిక్ రిలేటెడ్గా అడిగే టైం వెళ్ళిపోయిందండి. కరెంట్ అఫైర్స్లో స్టాటిక్ రిలేటెడ్గా అడిగే క్వశ్చన్స్కి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు మొత్తం మనకు డైనమిక్ ఓరియంటేషన్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు 2018కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ స్కేల్ సర్వే వెజల్స్. ఇప్పుడు అందులో 4వ వెజల్ని మనకు అందజేయడం జరిగింది. బట్ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. సో ఓన్లీ ఇప్పుడు ఐఎన్ఎస్ 4th దాని గురించి మనం చదివితే సరిపోదు. టోటల్ ఆ మూడింటికి సంబంధించి చదువుకోవాలి. ఎప్పుడు ఒప్పందం జరిగిందో చదువుకోవాలి, ఏ సంస్థ అప్పగించిందో చదువుకోవాలి, అసలు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటో చూడాలి. ఇక్కడ ఏంటి మెయిన్ థీమ్ ఏంటి? సముద్రానికి సంబంధించిన సర్వే కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ 2018లో లాంచ్ చేయడం జరిగింది. 2018లో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించింది మనం డిస్కస్ చేసింది ఏంటి? ఐఎన్ఎస్ సందాయక్ డిస్కస్ చేయాలి, ఐఎన్ఎస్ నిర్దేశక్ డిస్కస్ చేయాలి, ఐఎన్ఎస్ సంశోధక్ డిస్కస్ చేయాలి, ఐఎన్ఎస్ ఇక్షక్ కూడా డిస్కస్ చేయాలి. అంటే ఏంటి? 2018కి సంబంధించిందే ఇప్పుడు కరెంట్ ఓరియంటెడ్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు 2018 టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు అడగొచ్చు, అందులో భాగంగా 2018లో ఒప్పందం జరిగింది అనేది ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరగవచ్చు. తర్వాత అందులో మొదటి నౌకగా మనకు ఐఎన్ఎస్ సందాయక్ని వీళ్ళు డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ నౌకగా మనకు ఐఎన్ఎస్ సంశోధక్ని డెలివరీ చేయడం జరిగింది. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆఫ్ కోల్కతా అనే 4 స్టేట్మెంట్లు ఇచ్చి దాంట్లో భాగంగా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవడం
అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఇది 2026లో 4th వెజల్ ఐఎన్ఎస్ సంశోధక్ మనకు డెలివరీ అయింది, కానీ 2018 నుంచి దీనికి సంబంధించిన పరిణామాలను మనం చూసుకుంటూ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి. సో వాళ్ళు ఒకవేళ మనకు దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అడగొచ్చు, డిఫెన్స్ రిలేటెడ్గా అడగొచ్చు, కరెంట్ ఓరియంటేషన్లో అడగొచ్చు, ఓకేనా, ఏ ఓరియంటేషన్లో అడగొచ్చు. కానీ ప్రైమరీ ఫోకస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో జనరల్ స్టడీస్ని సమ్మిళితం చేస్తూ చదువుకోవడమే మనకి ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించే అవకాశాన్ని సృష్టిస్తుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ రిప్లై. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ.